సరే. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో గన్నవరం మీద కేసు బయటికి రాగానే దాడి కేసు వల్లభనేని వంశీ గారు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు చూస్తే పోలీసులు అరెస్ట్ చేసి రాగానే ఫోన్ మిస్ అయిపోయింది. మరోపక్క చూస్తే ఇప్పటికే సత్యవర్ధన్ని ఎలా కిడ్నాప్ చేశారు, ఎలా బెదిరించారు అని చెప్పి వీడియోస్తో సహా పోలీసులకు దొరికాయి అంటున్నారు. మరోపక్క వాళ్ళ వైఫ్ వచ్చేమో అసలు మా హస్బెండ్కి ఏం తెలియదు, ఇది ఫాల్స్ కేసు అంటుంది. సో ఇంకొక మాట కూడా సత్యవర్ధన్ అని యువకుని ఎందుకు కోర్టులో హాజరుపరచట్లేదు, హాజరుపరిస్తే మొత్తం బయటకు వస్తుందని. సో అది కూడా ఈరోజు జరిగింది. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఒకవేళ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన నోరు విప్పి మొత్తం చెప్తే సో అసలు వల్లభనేని వంశీ బయటకు వస్తారంటారా, బెయిల్ దొరికే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య ఏం మాట్లాడినా ఇన్వాలిడ్. ఎందుకంటే మా ఆయన అమాయకుడు అన్నప్పుడే ఇంకా అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. ఇంకా ఏం చెప్పినా అబద్ధం కింద లెక్క. వాళ్ళ ఆయన అమాయకుడా? ఇప్పుడు రోజుకి కట్టలు నోట్లు తీసుకొచ్చి ఇస్తుంటే మా ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు అనేది చూడాలి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి కట్టలు అనేది చూసుకోవాలి కదా. భార్యగా మరి ఇంట్లో ఉండి చేసేది ఏంది? కట్టలు తీసుకురాగానే తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం కాదు కదా. ఇక్కడ మా ఆయన అమాయకుడు అంటే నమ్మేవాడేవాడు లేడు. వల్లభనేని వంశీ కూడా అంటాడు, ఇదేంది మా నా భార్య ఇట చెప్తుంది, నేను అమాయకుడిని అంటుంది ఏంటి అని వల్లభనేని వంశీ కూడా ఆశ్చర్యపడేలాగా చెప్తున్నది. ఇక్కడ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అనేది ఆమె కూడా దాచిపెడుతున్నది. ఆమె కూడా ఇట్ట కక్ష సాధిస్తారు, ఎట్ట కక్ష సాధిస్తారు అంటున్నది. కానీ ఈ పిల్లాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనేది ఎవ్వరు నోరు మీద పట్ల అందరూ దాన్ని సైలెంట్గా చెప్తూ ఉన్నారు, సైలెంట్గా దాన్ని దాచిపెడుతూ ఉన్నారు. అసలు ఈ కేసు బయటికి వచ్చిందే సత్యవర్ధన్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ మీద, దాంతో బయటకు వచ్చింది. 161 స్టేట్మెంట్ అంటే ఆ జరిగింది మొత్తాన్ని పోలీసుల దగ్గర చెప్పటం. పోలీసుల దగ్గర చెప్పిన దాన్ని పోలీసులు నోట్ చేసుకుంటారు, రికార్డు చేసుకుంటారు కదా. అది వ్యాలిడ్ కాదు, అది కోర్టులో న్యాయస్థానాల్లో వ్యాలిడ్ కాదు. అందుకని ఏం చేశారు, ఇవాళ 164 కింద అది మొత్తం అతను చెప్పింది అంతా కూడా రికార్డ్ చేయించారు. 164 అంటే జడ్జి ముందర రికార్డ్ చేస్తారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆయన టైం కేటాయిస్తారు. టైం కేటాయించినప్పుడు 164 స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. అంటే న్యాయమూర్తి ముందర చెప్పేస్తే అది ఇంకా సాక్ష్యానికి పనికొస్తుంది. దట్ ఈస్ ది మెయిన్ కేస్కి ఎవిడెన్స్, మెయిన్ ఎవిడెన్స్. అందుకని 164 కూడా పోలీసులు కంప్లీట్ చేశారు. ఇక్కడ వల్లభనేని వంశీ మా ఆయనకి ఏం తెలియదండి అని వల్లభనేని వంశీ భార్య చెప్తున్నట్టు వాళ్ళ ఆయనకి ఏం తెలుసో ఏం తెలీదో 164 స్టేట్మెంట్లో ఉంటుంది మొత్తం. అసలు విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడో హైదరాబాదులో ఉన్న పిల్లాడిని విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లారు? అక్కడెక్కడ ఉంచారు? అక్కడి నుంచి ఎట్లా వచ్చాడు? అసలు అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? మళ్ళీ కోర్టుకు ఎట్లా వచ్చాడు? కోర్టు నుంచి మళ్ళీ ఎట్లా వెళ్ళాడు? కోర్టు నుంచి హైదరాబాదులో ఈ వంశీ ఉండే చోటుకి అతను ఎట్లా వెళ్ళాడు? అక్కడి నుంచి వైజాగ్ ఎట్లా వెళ్ళాడు? ఇదంతా ఊరికే సరదాగా తిరుగుతాడా సత్యవర్ధన్? ఎవరో బలవంతంగా అతన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తిప్పితే తప్ప ఇన్ని ఊళ్ళు తిరగడు కదా. ఎందుకు తిరుగుతాడు? సత్యవర్ధన్ ఓ చోట ఉంటాడు, ఇన్ని ఊళ్ళల్లో ఎందుకు తిరుగుతాడు? అంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ వల్లభనేని వంశీ అతన్ని అరెస్టు తప్ప రైటా అని ఎవ్వరూ ఆలోచించట్లా. కరెక్ట్గా రైట్ చేశారు, పోలీసులు ఇప్పటికే జాప్యం చేశారు అనేది అందరి మనసుల్లో ఉన్నది. దీని నుంచి బయటపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు. ఎన్ని రకాల ప్లాన్లు వేస్తున్నాడు అంటే అతని ప్లాన్లకి అడ్డం వచ్చే వాళ్ళని పక్కకి తప్పించేంత తీవ్ర స్థాయిలో ప్లాన్లు వేసుకుంటూ ఉన్నాడు. ఇది మీరు ఎట్లా చెప్తారు అంటే జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేయటం ఏంటి? గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని దహనం
చేసిన కేసులో దగ్ధం చేశారు. ఆడ కార్లు తగలబెట్టారు, ఆఫీస్ తగలబెట్టారు, ఆఫీసులో ఉన్న స్టాఫ్ మీద అటాక్ చేశారు, మారణాయుధాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంత జరిగిన ఆ కేసు నుంచి బయటపడటానికి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేశారు అంటే అది కూడా ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేదు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి దిగిపోయిన తర్వాత కూడా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా వల్లభనేని వంశీ ఇంత క్రూరంగా నేరపూరిత వైఖరితోటి ఇంకా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతనిలో ఇన్బిల్ట్ క్రిమినల్ ఉన్నాడు అనేది అర్థం. అతను మొత్తం నేచరే క్రిమినల్ మెంటాలిటీ అనేది ఇప్పుడు ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అందుకనే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. కంప్లైంట్ దారుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం అనేది చాలా పెద్ద నేరం. ఈ రెండవ పెద్ద నేరంతో మొదటి పెద్ద నేరం, అసలు వాస్తవంగా మొదటి పెద్ద నేరం ఏది? తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టిన కేసులో వంశీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని నిరూపించటం ప్రాసిక్యూషన్కి కష్టసాధ్యం. కుట్రవన్నాడు అని చెప్పగలుగుతారు తప్ప ఆ కుట్రని నిరూపించినా కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేయచ్చు న్యాయస్థానాలు. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో ఇతన్ని కిడ్నాప్ చేయటంతో ఈ వల్లభనేని వంశీ మీద ఉన్న మొదటి కేసు కూడా, అందులో A71, ఈ రెండో కేసులో A1. ఈ రెండో కేసు ప్రూవ్ అయితే మొదటి కేసులో కూడా శిక్ష పడుతుంది ఈ వల్లభనేని వంశీకి. ఎందుకంటే దాని కుట్రదారుడు ఇతను కాకపోతే ఫిర్యాదుదారుణ్ణి ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? అందుకని ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇంత పెద్ద చైన్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్కి అప్లై చేయడం జరిగింది వల్లభనేని వంశీ గారు. దానిలో ఇది కేవలం రాజకీయ వ్యక్తిగత కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారు, ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని నేను కిడ్నాప్ చేయలేదు, అతను తల్లితో ఆటోలో వచ్చి పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ వాపస్ తీసుకోవడం జరిగింది, నన్ను బెదిరించి కంప్లైంట్ పెట్టారు, సో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన బెయిల్ పిటిషన్లో మెన్షన్ చేశారని తెలిసింది. ఎవరైనా ఏ దొంగ అయినా నేను దొంగతనం చేశానని ఒప్పుకున్నది భారతీయ శిక్షాస్మృతి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది. అంతకుముందర బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఏ నేరస్తుడైనా నేను నేరం చేశాను అని ఒప్పుకున్నాడా? కసబు కూడా ఒప్పుకోలేదు కదా. కసబు కూడా ఒప్పుకోలేదు కదా. నేను కాదండి చేసింది, నేను కాదు పేల్చిన తుపాకీ అని చెప్పాడు కదా, సమర్థించారు కదా. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకోవటం అనేదే కీలక పాయింట్. కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేశారు కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అని. అప్పుడు వచ్చినవన్నీ ఇవన్నీ బయటకు వచ్చింది, అప్పుడు వచ్చింది, ముందర రాలేదు కదా. ఇప్పుడు కేసుని విత్డ్రా ఎందుకు చేసుకున్నాడు అంటే కిడ్నాప్ చేశారు, బెదిరించారు, కొట్టారు, డబ్బులు ఆశ చూపారు. పోనీ ఎక్కడ దొరికాడు సత్యవర్ధన్? ఎక్కడ దొరికాడు? వల్లభనేని వంశీ రైట్ హ్యాండ్ విశాఖపట్నంలో ఉన్నవాడు అతని ఇంట్లో దొరికాడు. అక్కడ ఎక్కడ దొరుకుతాడు? ఇతను ఉండేది ఎక్కడ? ఇతని తల్లిదండ్రి ఉండేది ఎక్కడ? ఇతను పని చేస్తున్నది ఎక్కడ? దొరికింది ఎక్కడ? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అరకు లోయ చూస్తానికి వెళ్ళాడా? వైజాగ్ ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. ఇది మామూలు ఆషామాషి కేసు కాదు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయటం, ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు కిడ్నాపే తప్పు అంటే దళిత యువకుడిని కిడ్నాప్ చేసి కొట్టడం అది ఎంత పెద్ద నేరం. అందుకని ఇవన్నీ కూడా 164లో స్టేట్మెంట్లో ఇవన్నీ వచ్చి ఉండాలి. అసలు ఇంకొక పాయింట్ మీకు చెప్పాలని నాకు కూడా అనిపిస్తున్నది. ఏంటి అంటే ఇప్పుడు ఈ 12 మంది టోటల్ నిందితులు ఉన్నారు కదా, వీళ్ళందరిలో ఇప్పటికి 4 ఎంతో దొరికారు, ఇంకో 7-8 మందో దొరకాలి. ఇంకా వీళ్ళల్లో ఈ 12 మందిలో ఒక 2-3 అప్రూవర్లుగా మారరు అన్న నమ్మకం వంశీకి ఉందా? జగన్కు ఉందా?
సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా? వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం దొరికి పోలీసులకి ఈ 12 మందిలో నుంచి ఒక 2-3 అప్రూవర్లుగా మారిపోతే అప్పుడు అసలు కథ ఇంకా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే నేరం ఇంత పకడ్బందీగా నేరం చేసిన తర్వాత ఈ నేరంలో మనం ఇరుక్కుపోయాము అని ఆ నేరంలో ఉన్న భాగస్వాములందరికీ అర్థమైపోయిన తర్వాత అయ్యో మనం చేసింది తప్పు అని పశ్చాత్తాపం మొదలయ్యి వాళ్ళు అప్రూవర్లుగా మారటానికి అవకాశం ఉంటుంది. నేరం నుంచి తప్పించుకునే వీలు లేనప్పుడే అప్రూవర్లు తయారవుతారు. నేరం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటే ఎవడు అప్రూవర్గా మారడు. వాడు నేను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాను అనుకుంటాడు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే వల్లభనేని వంశీ కేసులో మొత్తం ఈ 12 మంది A1 నుంచి A12 వరకు అందరికీ కూడా ఈ నేరంలో పాత్ర ఉన్నది అని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసుల దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఉన్న విషయం పొన్నవల్ సుధాకర్ రెడ్డికి నీకు నాకు తెలియదు, కానీ ఈ 12 మందికి తెలుసు. ఈ 12 మందికి తెలుసు. ఆధారాలతో సహా దొరికిపోయాము. ఒక ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి అతనితోటి కేసు విత్డ్రా చేయించటం అనేది అతిపెద్ద నేరము. ఈ అతిపెద్ద నేరంలో మనందరం ఈ వంశీ మాటలు విని మనందరం కూడా ఎక్యూజ్డ్ లిస్టులో చేరిపోయాము. కనీసం ఆ దళిత యువకుడిని కనీసం మనం క్షమాపణ అడుగుదాము అన్న మంచి మనసుతోటి వాళ్ళు అప్రూవర్లుగా కూడా మారటానికి ఆస్కారం అయితే ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అప్రూవర్లుగా మారిపోయిన తర్వాత ఇంకా వల్లభనేని వంశీ ఇంకా మరి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అప్పటి వరకు ఒక తీరుగా ఉంది, దస్తగిరి అప్రూవర్గా మారిపోయిన తర్వాత ఒక తీరుగా ఉంది. అందుకని మీరు ఆ కేసుని పోల్చుకుంటూ ఈ కేసును చూస్తే మీకు వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటో వాళ్ళ ఆవిడ చెప్తున్నట్టు ఆయన అమాయకుడో కాదో తెలిసిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.